హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మనం గూగుల్ పే నుంచి 200 రూపాయలు సంపాదించుకునే ఒక ట్రిక్ అయితే చెప్తాను. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా 200 రూపాయలు అయితే వస్తుంది. ఇన్ కేస్ ఈ ఆఫర్ మీకు లేకపోతే జస్ట్ జీమెయిల్ మార్చండి చాలు, మీకు ఆఫర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫర్ ట్రై చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇలా జాయిన్ అయితే ఆఫర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, లూట్స్ కావచ్చు, బగ్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, క్యాంపెయిన్స్తో సహా మీకు ప్రతి ఒక్కటికి అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అది కూడా ఇన్స్టెంట్ పేమెంట్స్ అయితే వస్తాయండి. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, మీకు పక్కగా ఎర్నింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకు ఆలస్యం, సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇప్పుడే జాయిన్ అవ్వండి, మర్చిపోవద్దు. సో ఇక ఆఫర్లోకి అయితే వెళ్దాం. ఇంకా ఆఫర్ వచ్చేసి మన గూగుల్ పే నుంచి అండి మనకి ట్యాప్ పే గో అని చెప్పి ఒక ఆఫర్ అయితే వచ్చింది. దీనిలో భాగంగా మీకు వచ్చేసి 200 రూపాయలు అయితే వస్తాయన్నమాట. సో మీరైతే కంటిన్యూగా అయితే వాచ్ చేయండి, ఎలాగో చెప్తాను. ఆల్రెడీ గ్రూప్లో అయితే నేను పెట్టడం అయితే జరిగింది. సో ముందుగానే చెప్పాను మీకు, టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ అయితే చాలా త్వరగా అయితే ఉంటాయని. సో నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో నిన్నే పోస్ట్ చేయడం జరిగింది. సో కావాలంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో అందుకే చెప్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే పక్కగా జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు ఆఫర్ ఎలాగో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మీకు ఏంటంటే మీకు ఎన్ఎఫ్సి సపోర్ట్ అయితే ఉండాలండి మీ మొబైల్కి. సో అలా ఉంటేనే ఈ ఆఫర్ అయితే మీకు చూపించవచ్చు మ్యాక్సిమం. సో నేను ఏం చేశానంటే అదర్ నెంబర్తో అదర్ ఈమెయిల్ అయితే రిజిస్టర్ అయ్యాను, ఎందుకంటే నాకు మెయిన్ అకౌంట్లో అయితే నాకైతే ఆఫర్ చూపించలేదు. సో నాకు వేరేదర్ జీమెయిల్ ఇచ్చిన తర్వాత నాకు అయితే ఆఫర్ అయితే చూపిస్తుంది. మీరు కూడా ట్రిక్ అయితే ట్రై చేయండి, చాలామంది రాలేదని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఆఫర్ అయితే చూపిస్తాను. సో ఇది మీకు హోమ్ స్క్రీన్లోనే కనిపించవచ్చు, లేదంటే ఇక్కడ మీకు ఆఫర్ సెక్షన్కి అయితే వెళ్ళండి. ఆఫర్ సెక్షన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్యాప్ పే గో అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే కనిపిస్తుంది. ఎర్న్ ఫ్లాట్ 200 క్యాష్ బ్యాక్ అని. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎర్న్ ఫ్లాట్ 200 వెన్ యూ డూ కార్డ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ మినిమం 50 రూపీస్ చేస్తే చాలు, మీకు వచ్చేసి 200 క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. మార్చ్ 15th వరకు ఆఫర్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏం లేదండి, మీ దగ్గర మాస్టర్ కార్డ్ కానీ అలాగే వీసా కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ ఉంటే సరిపోద్ది. మీ యొక్క ఆఫర్ని మీరైతే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే యాడ్ కోడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో యాడ్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంది. సో ఇక్కడ యాడ్ కోడ్ మీద అయితే క్లిక్ చేయండి. మీ దగ్గర గుర్తుపెట్టుకోండి, వీసా కార్డ్ కానీ లేదంటే ఏదైతే మాస్టర్ కార్డ్ ఉందో ఈ 2 కార్డులు ఏదైనా పర్వాలేదు, ఆ 2 కార్డ్స్ ఏదన్నా కానీ మీరు ఇందులో అయితే యాడ్ చేయండి. అది క్రెడిట్ కార్డ్ అయినా పర్వాలేదు, డెబిట్ కార్డ్ అయినా పర్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాడ్ కార్డ్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కార్డ్ని అయితే స్కాన్ చేయమంటుంది, లేదంటే డీటెయిల్స్ని మాన్యువల్గా ఎంటర్ చేయమంటుంది. సో మీకు నచ్చింది అయితే ఇక్కడ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అడ్రస్ ఫిల్అప్ చేయండి, అండ్ అపార్ట్మెంట్ అండ్ సిటీ, పిన్ కోడ్, స్టేట్ అన్నీ ఇచ్చేయండి ఫోన్ నెంబర్తో సహా. సో ఇచ్చేస్తున్నాను నేను. సో ఈ విధంగా అయితే నేను ఫిల్అప్ చేశాను, సేవ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకి కాంటాక్టింగ్ యువర్ బ్యాంక్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో చూద్దాం అనమాట. ప్రస్తుతం నా దగ్గర అయితే వీసా కార్డ్ అయితే ఉంది, అది కూడా ఫీ మనీ నుంచి, సో ఫెడరల్ బ్యాంక్ది. సో ఇదైతే ట్రై చేద్దాం ఒకసారి, సో అవుతుందని చెప్పి. సో ఆన్లైన్ మ్యాక్సిమం అందరికీ ఉంటాయి కాబట్టి ఇవి నేను ఒకసారి ట్రై చేసి చూస్తున్నాను మీకు చూపించడం కోసం. సో ఇప్పుడు నేను ఇది యాడ్ చేసి చూస్తాను. ఇది యాడ్ అయితే ఇంక మనకి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే చాలామందికి అకౌంట్ అయితే ఉంటుంది అనమాట. సో చూసుకున్నట్లయితే నాకైతే యాడ్ అయిపోయింది గైస్. సో మీరు ఫీ మనీ అకౌంట్ కూడా ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మోర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీకు ఏంటంటే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే యువర్ బ్యాంక్ ఈజ్ వెరిఫైయింగ్ యువర్ కార్డ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇప్పుడు గాట్ ఇట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ చూస్ హౌ యువర్ వెరిఫై అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, దీనికి వచ్చేసి ఒక ఓటీపీ అయితే వెళ్తుందండి. ఈ ఓటీపీని ఎంటర్ చేయడం కోసం ఇక్కడ కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి, అండ్ ఎస్ ఆటో ఫిల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీ డివైస్లో లేకపోతే అదర్ డివైస్లో ఉంటే అది యొక్క ఏదైతే ఇది ఉందో కోడ్, ఆ కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో నాకు కోడ్ అయితే వచ్చింది, ఇప్పుడు సబ్మిట్ అయితే చేస్తున్నాను. సో సబ్మిట్ చేశాను ప్రస్తుతం అయితే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్రాన్సాక్షన్ అయితే చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మన డన్ అయితే అయిపోయింది. సో రీప్లేస్ అయితే చేస్తున్నాను. సో మనకి కార్డ్ అయితే సెటప్ అయితే అవుతుంది. 100% అయితే మన కార్డ్ అయితే యాక్టివేట్ అయిపోయిందండి. మీరు ఇక్కడ కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు మన కార్డ్ యాక్టివేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఒకసారి పేమెంట్ అయితే చేసి చూద్దాం. వీళ్ళు చెప్తున్న ప్రకారం 50 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువైతే ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేయాలన్నారు. సో ఆఫర్ 15th మార్చ్ వరకు ఉంది కదా. ఇన్ కేస్ మీకైతే ట్రాన్సాక్షన్ అయితే పెంచొచ్చు, ఏదైతే అమౌంట్ ఉంటుందో అమౌంట్ని. సో ఎంత త్వరగా లూట్ చేసుకుంటే అంత బెటర్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ అయితే వస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఒక రీఛార్జ్ అయితే చేసి చూద్దాం. ఆ యొక్క ఏదైతే ఎన్ఎఫ్సికి సంబంధించిన ఈ ఆఫర్ ఉందో, సో ట్రై చేసి చూద్దాం. దీనికోసం నేను మొబైల్ రీఛార్జ్ దగ్గరికి అయితే వెళ్ళాను. సో నాకు ఇక్కడ రీఛార్జ్ ఎలాగో అవసరం ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను. సో మీరు 50 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువైనా రీఛార్జ్ చేసుకోండి. సో 65 రూపాయలు ఇలా ఏదైనా డేటా ప్లాన్ ఉంటుంది కదా, ఇన్ కేస్ కావాలనుకుంటే. సో యాడ్ అని చేయాలనుకుంటే యాడ్ అని అయితే చేసుకోవచ్చు.
సో ఇక్కడ నేను ఏంటంటే నాకు నచ్చిన ప్లాన్ అయితే ఇక్కడ చేసుకుంటాను. సో ఇక్కడ నేను 155 రూపాయల ప్లాన్ సెట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసి ఈ కార్డ్ అయితే ఇచ్చాను కదా, సో ఆ కార్డ్ నుంచి అయితే పే చేస్తాను. ఇక్కడ నాకు ₹90 ఎక్స్ట్రా పడుతుంది, డోంట్ వరీ, కన్వెన్షన్ ఫీ కాబట్టి. సో ఇప్పుడు పే అయితే చేస్తున్నాను. సో ఎస్ కొట్టిన మీద అయితే క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏంటంటే పిన్ అయితే అడుగుతుంది అనమాట. సో చేద్దాం. సో ఇక్కడ మనకు ఓటీపీ అయితే అడుగుతుంది, పర్మిషన్ అలో చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసుకోండి. సో నాకైతే ఓటీపీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో నేనైతే ఇప్పుడు అయితే ఓటీపీ అయితే ఎంటర్ చేసుకున్నాను. సో ఇచ్చేసాను అనమాట జస్ట్. సో ఇప్పుడు మనం చూద్దాం గైస్, మనకి 200 అయితే ప్రాఫిట్ అయితే ఈజీగా ఉంటుంది. సో నాకు రీఛార్జ్ అవసరం కాబట్టి నేను చేసుకుంటున్నాను అంతే. సో మీరు కావాలంటే చేయొచ్చు, లేదంటే లేదు. సో మీరు ₹65 లేదా ₹50 మినిమం చేస్తే చాలు. అది ఎలక్ట్రిసిటీ బిల్ అయినా పర్వాలేదు, మొబైల్ రీఛార్జ్ అయినా పర్వాలేదు. సో ప్రస్తుతం అయితే నేను పేమెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు కావాలంటే ఇక్కడ గమనించవచ్చు. సో మనకి ₹156 అయితే కంప్లీట్గా అయితే అయిపోవడం అయితే జరిగిందనమాట. సో మీరు కావాలంటే ఇక్కడ గమనించవచ్చు. సో టోటల్ అయిపోయింది కదా రీఛార్జ్ అనేది. సో ఇప్పుడు నేను బ్యాక్ అయితే వస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి మనం రివార్డ్ సెక్షన్కి అయితే వెళ్దాం. సో రివార్డ్ సెక్షన్లో చూసుకున్నట్లయితే మనకైతే స్క్రాచ్ కోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో వెయిట్ చేద్దాం. సో మనకి ఆల్రెడీ పైన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అండి, మనకి స్క్రాచ్ కోడ్స్ వచ్చినట్లుగా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు 3 స్క్రాచ్ కోడ్స్ అయితే వచ్చినాయి. అందులో మీకు ఫస్ట్దే అసలైంది అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే ₹4 నుంచి ₹50. ఇక్కడ మెయిన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, కంగ్రాట్స్ యూ గాట్ 200 అని చెప్పేసి రావడం జరిగింది. సో మీరు కావాలంటే ఇక్కడ గమనించవచ్చు అనమాట లాస్ట్ స్క్రాచ్ కోడ్లో. సో ఇదిగానమాట. ఇవి కూడా మనకి బ్యాంకులకు అయితే ఆల్రెడీ క్రెడిట్ అయిపోయినాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 200 అయితే రిసీవ్ అయితే అయిపోయినాయి. మీరు కావాలంటే ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా ₹200 అయితే ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఇన్ కేస్ మీకు ఈ ఆఫర్ చూపించకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్తో డీల్ చేయండి. సో మీకు 100 ఇస్తాను అలానే ఇలా అని చెప్పి ఆఫర్ని అయితే కంప్లీట్ చేయండి. వీసా కార్డ్ ఉంటే అది మీకు ఫీ మనీ బ్యాంక్ అయినా పర్వాలేదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీసా లేదా ఏదైతే మాస్టర్ కార్డ్ ఉంటుందో వీళ్ళని అయితే ఒకసారి అడగండి కార్డు. అండ్ జస్ట్ ₹50 అబౌవ్ రీఛార్జ్ కానీ బిల్ పేమెంట్ కానీ చేయండి. మీకు ₹200 క్యాష్ బ్యాక్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో రీఛార్జ్ ఎలా చేసుకుంటాం కాబట్టి ఎవ్రీ మంత్ అది చేసుకున్నా పర్వాలేదు, మీకు 200 ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఆఫర్ అయితే మార్చి 15th వరకు ఉంది. ఇప్పుడే ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మోర్ ఆఫర్స్ కోసం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఇలా జాయిన్ అయితే ఏమైనా ఆఫర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, లూట్స్ కావచ్చు, పక్స్ కావచ్చు, మీకు ఏం చెప్పినా ఇంకా తక్కువ లేవు. సో ప్రతి ఒక్కరికే లభిస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ బై. జై హింద్.